నమస్తే. అసలేంటి అమెరికా దౌర్జన్యం? తన దగ్గర బలముంటే ఏం చేసినా చెల్లిపోతుందా? అసలు ఒక సావరెన్ కంట్రీ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసే అధికారం ఎవరిచ్చారు? అసలు ఈ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజల్ట్ వెనుకున్న రహస్యం ఏంటి? వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో డ్రగ్ కార్టెల్‌ని ప్రోత్సహిస్తున్నాడని చెప్తూ, అతనిపై నార్కో టెర్రరిస్ట్ అనే ముద్ర వేసి, జనవరి 2 నైట్ ఒక మిలిటరీ ఆపరేషన్‌తో అతన్ని భార్యను అరెస్ట్ చేసి అమెరికా తీసుకెళ్లిపోయారు. ఇదే ఆపరేషన్ అబ్సల్యూట్ రిజల్ట్. ఒకవేళ అమెరికా ఆరోపిస్తున్నట్లు మధురో ఒక నియంత ఎలక్షన్స్ లో రిగింగ్ చేస్తూ గెలిచాడు, అదేవిధంగా తన దేశంలో డ్రగ్స్ ను ప్రోత్సహిస్తున్నాడు, దీనివల్ల అమెరికా పౌరులు డ్రగ్స్ బానిసలు అవుతున్నారు అంటే దాన్ని ప్రూవ్ చేస్తూ పనిష్ చేయడానికి యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉన్నాయి కదా. మరి ఎందుకు ఈ దౌర్జన్యం? అలా అయితే అమెరికా వెనకేసుకొస్తున్న పాకిస్తాన్ కూడా డ్రగ్స్ ని కల్టివేట్ చేస్తుంది కదా, అక్రమంగా డ్రోన్స్ తో ఇండియాలో డెలివరీ చేస్తుంది కదా. మరి ఇండియా పాకిస్తాన్ పై మిలిటరీ యాక్షన్ చేస్తే అమెరికా ఊరుకుంటుందా? అలాగే అమెరికాకు ఫ్రెండ్స్ అయినటువంటి సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, జోర్డాన్, బెహ్రెయిన్ ఈ దేశాల రాజులందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డారా? ఈ దేశాల్లో హ్యూమన్ రైట్స్ కి వాల్యూ అనేది ఇస్తున్నారా? మరి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? తనకు నచ్చితే ఒక రూల్, నచ్చకపోతే ఇంకో రూలా? వీటన్నిటి వెనుకున్న డార్క్ రియాలిటీ ఒకటే: ఆయిల్ రిజర్వ్స్. వెనిజులా అనేది ప్రపంచంలోనే అత్యధిక ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ. అయితే ఈ కంట్రీ అధ్యక్షుడు మదురో, అతని కంటే ముందున్న అధ్యక్షుడు హ్యూగో చావెజ్ లు ఈ రిజర్వ్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి అమెరికా కంపెనీలకు అనుమతి ఇవ్వకుండా జాతీయం చేశారు. ఈ కారణంగానే ఎలాగైతే ఒక కుక్కను చంపడానికి పిచ్చి కుక్క అని ముద్ర వేస్తారో, మదురోని అంతం చేయడానికి కూడా నార్కో టెర్రరిస్ట్ అనే ముద్ర వేసి అతన్ని అరెస్ట్ చేసి వెనిజులాను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఒక దేశ పాలక నియంత అయితే అతన్ని ఉంచాలో దించాలో నిర్ణయించేది ఆ దేశ ప్రజలు. కానీ అది నిర్ణయించడానికి అమెరికా ఎవరు? మొన్న ఆఫ్ఘనిస్తాన్, నిన్న లిబియా, సిరియా, ఈ రోజు వెనిజులా. ఇలా తన ఆధిపత్యం చాటుకోవడానికి అమెరికా చేసే దారుణాలు ఇంకెన్నెన్నో.